సార్ ఒకటి ఈ మీ దగ్గర పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు సరి అయిన వేతనాలు అంటే తక్కువ వేతనాలు ఇస్తారని ఒక అపవాదు ఉంది. తర్వాత పనేమో బాగా ఎక్కువ చేయించుకుంటారని ఒక ప్రచారం ఉంది. ఇది నిజమా అబద్ధమా? ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకోకుండా పనిచేయాలనేటువంటి మా యొక్క నీతి. అందుకని ఇవాళ మొత్తం 24,000 విద్యాలయాలు ఉంటే అందుకని పేయింగ్ కెపాసిటీ పిల్లలు ఎక్కడ ఎంతైతే అందుకని ఇవాళ చెప్పిన ఈ స్టేట్లో సుమారుగా 180 పాఠశాలను కూడా అన్ని పాఠశాలలో ఒకే రకమైనటువంటి ఫీజు స్ట్రక్చర్ లేదు. ఎక్కడ ఎంత ఫీజు చెల్లించగలుగుతారో పేరెంట్స్ అక్కడ అంత తీసుకొని అక్కడి ఉపాధ్యాయులకు సామాన్యంగా మేము ఒక రకంగా మరీ ఏదో పీక్క తినడం అనే పద్ధతిలో కాకుండా ఆ బడ్జెట్ సరిపోయేట్టుగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తాం. అది కాకుండా ఇంకా వెల్ విషర్స్ని తీసుకొని వాళ్ళ గ్రాడ్యుయేట్ కానీ పిఎఫ్ కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే వేతనం అనే కాదు, ఎక్కడైతే వాళ్ళకి అదనంగా ఇంకా ఎక్కువ వేతనం వస్తానుకుంటే లేదా గవర్నమెంట్ ఉద్యోగంలో వెళ్ళాలని చెప్పినప్పుడు వెళ్ళొచ్చు కాక. వాస్తవంగా వేతనం అనేది ఎక్కడ తృప్తున్నది? ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో కూడా పనిచేసేటువంటి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చేసే తృప్తిగా ఉన్నదా? లేదు. ఇంకేడన్నా 1.5 ఇస్తానంటే అక్కడికి వెళ్ళిపోతారు రాజీనామా చేసి. అక్కడ తృప్తిగా ఉంటుందా? లేదు. ఇంకో 2 ఇస్తానంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ రకంగా మా దగ్గర ఉన్న వేతనంలో సంతృప్తి పడడం కొరకి కాబట్టి తక్కువ వేతనాలు అనేటువంటిది మా దగ్గర లేదు. దట్ మోటివేషన్ ఒకటి అక్కడ ఉండేటువంటి వనరులు దాన్ని బట్టే మేము వివరిస్తున్నాం.